అక్రమాస్తుల కేసులో జగన్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. వాన్ పిక్ పై ఉన్న కేసును క్వాష్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. వాన్ పిక్ పై ఉన్న కేసును క్వాష్ చేయాలి అంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఇప్పటికే ముఖ్యంగా వాన్ పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ తన పైన నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాలని కూడా తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలించింది. ఇటు సిబిఐ కావచ్చు, కంపెనీ తరఫున వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు క్వాష్ పిటిషన్ అయితే మాత్రం చేసింది. అంటే పిటిషన్ వేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి తీర్పు వెల్లడించింది చెప్పాలి. సిబిఐ వాదన ఇచ్చిన తర్వాత తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి పడుతుంది. వాళ్ళు చేసినటువంటి క్వాష్ పిటిషన్ లో చాలా అంశాలను సిబిఐ తన ప్రస్తావన చేసింది. ఎందుకంటే ఆ వన్ ఓడర్ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, ఇందులో స్ట్రిట్ ప్రోకో అంటూ కూడా ఇప్పటికే సిబిఐ అభియోగాలు మోపింది. వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు న్యాయాన్ని ముందు పెట్టింది. దీంతో వన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందనేటువంటి అంశాన్ని తెలంగాణ హైకోర్టు నమ్మింది. కాబట్టి ఈ క్వాష్ పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. మరొక ఈ కేసులో గతంలో కూడా మనం చూస్తాం కూడా ఇదే హైకోర్టులోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సమయంలో ఆ కంపెనీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని తర్వాత సిబిఐ సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు నుండి తిరిగి తెలంగాణ హైకోర్టు మరోసారి రివ్యూ పిటిషన్ వేసి రివ్యూలో ఇటు సిబిఐ యొక్క వాదనలు, మరోవైపు కంపెనీ యొక్క వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు మాత్రం పిటిషన్ ను డిస్మిస్ చేసిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఈ కేసులో ప్రధానంగా మనం చూస్తే అప్పటి పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ ఐఆర్ఎస్ అధికారిగా కేవీ బ్రహ్మానంద రెడ్డి ఈ కేసు నుంచి తొలగించాలంటూ కూడా ఆ గతంలో కూడా పిటిషన్ వేశారు. కానీ గతంలో కూడా హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి, ఈ కేసు నుంచి కంపెనీని తప్పించాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం ఒప్పుకోలేదు. సిబిఐ యొక్క వాదనలకు ఏకీభవించే వారు వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం డిస్మిస్ చేసిందని చెప్పుకోవచ్చు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.